నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేడిగడ్డను రిపేర్ చేయడం చేతన కావట్లేదట. సార్ గారికి మహారాష్ట్ర భూభాగంలో తుమ్మిడేటి వద్దనే ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి మనోడు 75 సారి సక్సెస్ఫుల్గా ఢిల్లీకి పోయిండు. మరి ఢిల్లీకి తుమ్మిడేటి కోసం పోయిండా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీళ్ళని కాస్త ఏపీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి ఆయన ఢిల్లీ వెళ్ళాడంటే ఇందులో చాలా సర్వత్రా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ మొత్తం క్లారిఫై చేద్దాం. ఈ కొన్ని రోజుల నుంచి, ఈ 15 రోజుల నుంచి ఈ తుమ్మిడిహెట్టి కథ ఏంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏంది, అసలు కాళేశ్వరాన్ని ఎందుకు వీళ్ళు లిఫ్టింగ్ చేయట్లేదు, నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏంది కథ, కాళేశ్వరం కథ పోయి క్షుద్ర పూజలు ఎందుకు వచ్చినాయి అనే దానిపైన కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం ఈ రోజు. అయితే తుమ్మిడిహెట్టి పైన మీకు ఒకటి క్లారిటీ ఇస్తా. ఈరోజు మొన్నటి వరకు చాలా మనం చేసిన వీడియోకి చాలా రెస్పాండ్ వచ్చింది. అదేవిధంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకుంటే ప్రాణహిత ద్వారా మేడిగడ్డ దగ్గరికి నీళ్ళు ఎట్లా వస్తుందని చెప్పి చాలా మంది మంచి క్వశ్చన్ అడిగారు. అయితే దాని మీద కూడా వివరించే కార్యక్రమం చేద్దాం. తుమ్మిడిహెట్టి దగ్గర అసలు ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ ప్రాంతానికి మోటార్లు లేకుండా, కాళేశ్వరం అంత పెద్ద సిస్టమే అవసరం లేకుండా, నిజంగానే కేసీఆర్ గారు కమిషన్ల కకృతి పడి అక్కడ ప్రాజెక్టులు కట్టిండా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కకృతి పడడానికి ఈరోజు అక్కడ పోయి కేసీఆర్ కట్టిన దాన్ని మనం నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి కుట్రతోటి అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడుతున్నారనే దానిపైన కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కమిషన్ల కోసం కకృతి పడ్డ గాడిదెవరు, ఇదే కమిషన్ల కోసం ప్రాజెక్టులను యాన్నో కట్టాలని చూస్తున్న ఇంకో గాడిదెవరో, ఈ గాడిదల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రాంతం తలడెళ్ళిపోతుంది. నీళ్లు లేక, పంటలకు సరైన ఏది లేక ఆగమగం అయితా అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు. మరి ఆ విషయాన్ని ఒకసారి మీరే చూడండి. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రాన్ని ఒప్పించండి, 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. పీఎం కు రాసిన లేఖ, పీఎంఓ స్పందనపై డిస్కషన్, చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని సిఆర్ పాటిల్ హామీ. పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని రిక్వెస్ట్గా రేవంత్ రెడ్డి గారు అడిగారు. తర్వాత ఏంటిది, ప్రధానిని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారంటూ సీఎం గారు మాట్లాడారు. కానీ మొదలు దీని గురించి మాట్లాడుకుందాం. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద యూస్? ఏం యూజ్ ఉంది మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి ఎక్కడ కట్టడం వల్ల? ఏం లాభం ఉంది? అసలు తుమ్మిడిహెట్టి కథ ఏంది, తుమ్మిడిహెట్టి చరిత్ర ఏంది? రైట్, మనం ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ రోజు రోజుకు ఎట్లా అయిపోతుందంటే అసలు ప్రజలు పిచ్చోళ్ళై ఉండాలి తప్ప వేరే పలు అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏది కూడా ఉండదు. ఇక్కడ 15-20 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరం రిపేర్ చేయనోడు తుమ్మిడిహెట్టి దగ్గర పోయి ప్రాజెక్టు కట్టగలడా? ఒక పిల్లర్ కూడా నిర్మించడం చేతగాని ఈ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గర పోయి ఏం చేయగలదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. కాళేశ్వరం కావచ్చు, అన్నదానం కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ కావచ్చు. మీకు కూడా చెప్తే వినండి. దీని ద్వారా గోదావరి నీళ్లు ఇక్కడ త్రివేణి సంఘం అంటారు. దీన్ని ఈ 3 నదుల కలయిక వల్ల ఈడ త్రివేణి సంఘం ఏర్పడుతుంది. ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ఇక్కడ 2 నదులు ఉంటాయి. ఆ నదులతోటి ప్రాణహిత నదిగా ఇక్కడ ఏర్పడింది. ఆ ప్రాణహిత నది ఇటు గోదావరి నీళ్లు, తర్వాత ఇంకో నది నీళ్లు త్రివేణి సంఘంగా పిలువబడుతుంది అక్కడ. అయితే ఈ త్రివేణి సంఘం దగ్గర కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర మనం ఒకవేళ ప్రాజెక్ట్ కడితే, సరే మహారాష్ట్ర ఒప్పించి ప్రాజెక్టు కడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర ఒప్పుకోడు, కట్టుకోవడానికి భూములు ఇయ్యడు. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ చాలా వరకు మహారాష్ట్ర వ్యవసాయ భూములు కావచ్చు, వాళ్ళ ఊర్లు కావచ్చు, మొత్తం మునిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చాలా వరకు తిరస్కరించారు ఈ యొక్క ప్రతిపాదనని. తర్వాత కేసీఆర్ గారు సుదీర్ఘమైన చర్చలు జరిపిన తర్వాత విద్యాసాగర్ రావు అనే వ్యక్తిని నీళ్ళ గురించి తెలుసుకోమంటే ఈ ఏరియాలో కాళేశ్వరం దగ్గర 284 టీఎంసీలు ఉన్నట్టుగా సిడబ్ల్యూసీ కూడా ఇక్కడ గుర్తిస్తుంది. కేసీఆర్ అక్కడ కాళేశ్వరం కడతారు. అయితే ఇక్కడ గోదావరి నీళ్ళు పారుతూనే ఉన్నాయి కదా, మరి ఇక్కడ నుంచి రివర్స్ లిఫ్టింగ్ చేసుడు ఎందుకు, డబల్ ఖర్చులు ఎందుకు, అనవసరమైన కరెంట్ ఛార్జీలు ఎందుకు అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇది ఓన్లీ గోదావరి కొంత సీజన్ వరకే నడుస్తుంది, వానాకాలం ఎండింగ్ వరకే నడుస్తుంది. తర్వాత గోదావరి బంద్ అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి సుమారు 100 కిలోమీటర్ల వరకు నీళ్లు, ఈ వచ్చే నీళ్లు అక్కడే స్టోరేజ్ అయిపోతాయి. ఈ బరాజును పెట్టి ఆపితే దాని ద్వారా మనం 360 రోజుల నీటిని లిఫ్టింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి కాలువ తవ్వించాడు కదా, మరి ఇక్కడ 1-2-3 పంపులు అరేంజ్ చేస్తే గ్రావిటీ కెనాల్ ద్వారా సీదా ఎల్లంపల్లి ప్రాజెక్టుని తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మీకు కూడా చెప్తా వినండి.
తుమ్మిడేటి దగ్గర మొత్తం గుర్తించిన నీళ్లు 100 టీఎంసీలు మాత్రమే. ఈ 100 టీఎంసీల్లో మహారాష్ట్ర ఫ్యూచర్లో ఎంత వాడుకుంటుందని చెప్పిర్రు? 60 టీఎంసీల నీళ్లు వాడుకుంటుందని చెప్పిర్రు. ఈ 60 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణకు మిగిలేది ఎంత? 40 టీఎంసీలు ఓన్లీ 40 టీఎంసీలు. ఇది ఎప్పటి వరకు? తీరా చెప్పుకుంటే ఇది ఓన్లీ నవంబర్ తర్వాత డిసెంబర్ వరకే నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటుంది. యాసంగి కానీ ఎండాకాలంలో కానీ నీళ్లు ఎత్తుకునే అవకాశం అయితే ఉండదు. ఈ నీళ్లు మనకు సరిపోదు, ఆ నీళ్లు సుక్క కూడా మనకు సరిపోదు. దాంతో తిప్పి కొడితే ఓ 3 చెరువులు నింపడం కూడా కష్టమే. పెద్ద రిజర్వేర్లో నింపడం చాలా కష్టం. దాంతో మిడ్ మానేరా 27 టీఎంసీల కెపాసిటీ గల అతిపెద్ద రిజర్వేర్. ఇక మల్లన్న సాగర్ది అలా చాలా వరకు తిప్పి కొడితే 2 రిజర్వేర్లు కూడా నిండవు. దాంతో ఓ 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమాలు ఉండదు, కంప్లీట్ ఎక్కడ కూడా ఉండదు. మరి ఇక్కడ నీళ్లు లేదు కరెక్టే, మరి ఇక్కడ వచ్చేసరికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆదిలాబాద్ అయితే ఉందో ఈ ఆదిలాబాద్ ద్వారా ఎన్నో నదులు, ఎన్నో పిల్ల కాలువలు, వర్షాధార ఆధారంగా ఈరోజు నీళ్లు ఇక్కడ నుంచి ఇక్కడ కలిసే అవకాశం ఉంటుంది. ఈ నుంచి ఇక్కడ కలిసే అవకాశం నుంచి ఇక్కడ నుంచి ఫ్లోయింగ్ అయ్యి చాలా వరకు నీళ్ళు ఇక్కడ స్టోర్ అయ్యే అవకాశం ఉంది. దగ్గర 284 టీఎంసీల నీళ్లు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ప్లస్ అక్కడ అంత టీఎంసీల వాటర్ మనకు ఫుల్ అవైలబిలిటీ ఉంటుంది. మనం వాడుకునేది ఎంత? మొత్తానికి తిప్పు కట్టుకుంటే 242 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. ఇక్కడ 365 రోజులు మనం వాడుకుంటే తెలంగాణ ప్రాంతానికి కరువు అనేది ఉండదు. ఎండాకాలంలో కూడా జలకళ ఉంటుంది, ఒకటి బ్రహ్మాండమైన జలకళ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సోదరులారా, ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇలా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్తారు. ముజాలు చెప్పాలంటే ఆ నీళ్లు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా పారితే గొప్పనే, కరెక్ట్. మళ్ళీ మాట్లాడతారు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉండగా ఇదంతా వేస్టే కదా, ఎందుకు కట్టారు, ఇక్కడ నుంచి రివర్స్ పంపింగ్ ఎందుకు చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అయితే మీకు తెలవాలా, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి అదేవిధంగా మిడ్ మానేర్కి ఈ మధ్యలో కనెక్టివిటీ అనేది లేదు. అసలే 60 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ కనెక్టివిటీని నిర్మించలేదు. మరి ఇక్కడ కనెక్టివిటీ లేకుంటే కింద పూర్తి స్థాయిలో ఉన్న చాలా వరకు పెద్ద రిజర్వాయర్లకు నీళ్ళు ఎట్లా నిండుతాయి? కాలువల ద్వారా ప్రజలకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఈ ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్లస్ మిడ్ మానేర్కు మధ్యలో కనెక్టివిటీ లేదే. అక్కడ నందిమేడానం పంప్ హౌజులు కావచ్చు, అవి లేవు. అక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాతనే అవన్నీ జరిగినాయి. అక్కడ దీని గురించి కాంగ్రెస్ మాట్లాడదు, ఈ సబ్జెక్ట్ గురించి కాంగ్రెస్ మాట్లాడదు. మిమ్మల్ని మేడిగడ్డలో కుంగిన ఒక పిల్లర్ని రిపేర్ చేయమంటే చేత కాదు, కానీ తుమ్మిడేటి దగ్గర ఏ రకంగా మీరు ఆ ప్రాజెక్టులు చేస్తారు? సరే మీరు కట్టాలి అనుకోండి, 148 వరకు మనం కట్టుకుంటే మనకు అక్కడ దొరికేది తిప్పి కొడితే ఒక 60 టీఎంసీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది ఏమి సరిపోదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా శంకుస్థాపన 152 ఎఫ్ఆర్ఎల్ని పెంచి కడితే మాత్రము అలా వాళ్ళ ప్రాంతం మునుగుతుంది. ప్రాజెక్టు ఫెయిల్ అయితే తెలంగాణలో కూడా కంప్లీట్ కొన్ని ఊర్లు మునిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రజలు జీవితాలు నీళ్ళలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, భూభాగం కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ తుమ్మిడేటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేడిగడ్డను రిపేర్ చేయడానికి దగ్గర 3 సంవత్సరాల టైం పట్టినా కూడా అసలు దాని గురించి మాట్లాడలేదు. అట్లాంటిది తుమ్మిడేటి దగ్గరే ప్రాజెక్టు కట్టాలంటే నమ్మే అంత పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఎవరు కూడా లేడు. మీకు సింపుల్గా చెప్పాలంటే మన హక్కు, మన నీళ్లు, మన తెలంగాణ సొమ్మును కాస్త తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడికి ఎన్ఓసి ఇస్తా ఉన్నాడు, నాన్ అబ్జెక్షన్ లెటర్ ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆ తీరుగా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఏం చేద్దాం, మీరే చెప్పండి. తెలంగాణ ప్రాంత ప్రజలు మీరే దీని గురించి చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. మన నీళ్ళను కాస్త చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టులకు, బనకచెర్లకు, వీటన్నిటికీ నీళ్లు తరలించే విధంగా చేస్తూ ఉన్నాడు. కానీ మన సీఎం ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నాడు. మాకేం అభ్యంతరం లేదు, మా రైతాంగాలు చచ్చిపోయిన పని లేదు, మా చెరువులు నిండకున్నా పర్వాలేదు, మా వాగుల్లో నీళ్లు రాకున్నా పర్వాలేదు, మా బతుకు బాగుపడకున్నా పర్లేదు, ఇంట్లో మిషన్ భగీరథ రాకున్నా పర్లేదు, మా ఆడవాళ్ళు 2-3 కిలోమీటర్ల బిందెలు ఎత్తుకొని నీళ్ళు తీసుకొస్తారు. హైదరాబాద్లో ఆ నీళ్లు వెనకటి ఎట్లా ఉండను అట్లనే ఉండి బతుకుతారు, లేకుండా సత్తరన్నట్టుగా రేవంత్ రెడ్డి గీతీరుగా ప్లాన్ వేసిండు. మనిషి అంటారు ఎవడైనా. ఇంత గొప్ప కుట్ర జరుగుతూ ఉంది తెలంగాణ మీద, ఇంత గొప్ప చరిత్ర జరుగుతూ ఉంది తెలంగాణ మీద. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డిని జర మైండ్లో గుర్తుపెట్టుకోండి.